లైఫ్ స్టైల్ మార్చేయాలి, సొంత ఈగో పాతేయాలి, తొక్కలోని లవర్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా స్వింగ్ అవుతూ ఇలా లిరిక్స్ వీడియో అనేది ఇన్షియట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షియట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో మెన్షన్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని చూడండి, మనకి ఇలా ఫోటో అనేది ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ నాకు సాంగ్ 16 సెకండ్స్ వరకే ఉంది. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా లైట్గా కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నాక సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా వైట్లో ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, నాకు ఇక్కడ లైఫ్ స్టైల్ అనేసి వస్తుంది. నేను దాన్ని ఇలా టైప్ చేసుకున్నాను చూడండి. సో విధంగా టైప్ చేసుకున్నాక నెక్స్ట్ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని మీకు టెక్స్ట్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని యాడ్ చేసుకోండి. కలర్ యాడ్ చేసుకున్నాక షాడో అనే ఆప్షన్లో బ్లాక్ కలర్ షాడోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ వైని కొంచెం కొంచెంగా రైట్ సైడ్ జరుపుకోండి. కింద ఫేడ్ వచ్చేసి 24, ఇంకోటి వచ్చేసి 100% ఇచ్చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో బీ బాస్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లాస్ట్ యానిమేషన్ అనే ఆప్షన్లో మీకు ఆ లిరిక్ ఏ యానిమేషన్లో రావాలి ఆ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ స్కేల్ కూడా ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో విధంగా ఫుల్గా ఇచ్చేసుకుంటే మనకు సాంగ్లో వచ్చే ఫస్ట్ లిరిక్ క్రియేట్ అయిపోయింది. సో విధంగా క్రియేట్ అయిపోయాక సో అది లైట్గా ఇలా చిన్న చేసుకొని మీకు ఆ లిరిక్ ఎక్కడ కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి. సో విధంగా ప్లేస్ చేసుకున్నాక సాంగ్లో మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సెకండ్ లిరిక్ అక్కడనే ఈ ఫస్ట్ లిరిక్ కూడా ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి. సో చూడండి, నాకు సెకండ్ లిరిక్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో అక్కడ వరకు ఇలా కట్ చేసుకున్నాను. సో సెకండ్ లిరిక్ వరకు కూడా ఫస్ట్ లిరిక్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు సెకండ్ లిరిక్ ఎక్కడో స్టార్ట్ అవుతుంది, నాకు ఇక్కడ సెకండ్ లిరిక్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఇలా వైట్ నుంచేసుకొని ఫస్ట్ లిరిక్ని కాపీ చేసుకోండి. సో ఫస్ట్ లిరిక్ని కాపీ చేసుకొని చూడండి, ఇలా ముందు కట్ చేసుకుంటే మనకి ఇలా సెకండ్ లిరిక్ అనేది వస్తూ ఉంటుంది. సో అక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సాంగ్లో మనకు సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి చూడండి, సో మార్క్ చేయాలి అనేసి వస్తుంది. దాన్ని ఇలా ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్నాక కలర్ వచ్చి నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఫాంట్ వచ్చేసి కర్సివ్లో ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో విధంగా సెలెక్ట్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇలా కింద ఇలా సెకండ్ లిరిక్ ఇలా యాడ్ చేసుకుని చూడండి. సో మనకి ఈ విధంగా 2 లిరిక్స్ కూడా క్రియేట్ అయిపోయినాయి చూడండి. సో ఫస్ట్ ఏమో ఫస్ట్ లిరిక్ వస్తుంది, తర్వాత ఇలా సెకండ్ లిరిక్ రివీల్ అవుతుంది చూడండి. సో రెండు కూడా ఒకే దగ్గర ఎండ్ అయిపోతాయి, సెకండ్ లిరిక్ ఎండ్ అయ్యాకనే. సేమ్ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ లిరిక్ కావాలి కదా, సో ఈ ఫస్ట్ లిరిక్నే డూప్లికేట్ చేసుకోండి. సో ఇలా డూప్లికేట్ చేసుకొని చూడండి, మనకు థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకుంటే కనుక మనకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి కలర్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క థర్డ్ లిరిక్ మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఫోర్త్ లిరిక్ వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఫోర్త్ లిరిక్ ఎండ్ అయ్యే వరకు కూడా థర్డ్ లిరిక్ని ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి మనకు నెక్స్ట్ ఫోర్త్ లిరిక్ కావాలి కదా. సో ఇక్కడ సెకండ్ లిరిక్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ చేసుకొని మనకు ఆ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, సో ఫోర్త్ లిరిక్ ఎండ్ అయ్యాక కదా అక్కడికి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక మనకు సాంగ్లో స్టార్టింగ్ ఎక్కడ వస్తుంది ఫోర్త్ లిరిక్ అక్కడికి ఇలా ముందు కట్ చేసుకుంటే మనకి ఇలా ముందేమో ఫోర్త్ లిరిక్ వస్తుంది చూడండి. థర్డ్ లిరిక్ అయిపోగానే ఇలా ఫోర్త్ లిరిక్ వస్తుంది. సో పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు రీఎంటర్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా చూడండి థర్డ్ లిరిక్ ఫోర్త్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయినాయి. ఒకవేళ మీకు కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కలర్ బాక్స్లోకి వెళ్ళేసి మీకు ఆ కలర్ నచ్చలేకంటే ఎల్లో కలరో బ్లూ కలరో స్కై బ్లూ కలరో మీ ఫోటోకి ఏ కలర్ నచ్చితే కనుక ఆ కలర్ని యాడ్ చేసుకోండి. సో అదేవిధంగా లిరిక్స్ కూడా ఆ చిన్న చిన్న కింద వచ్చే లిరిక్ ఎప్పుడు కూడా పైన ఉండేలా సెట్ చేసుకోవాలి.
సో నేను చూడండి లిరిక్ పైన ఉండాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇలా క్లిక్ చేసుకుంటే పైకి వస్తూ ఉంటాయి. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఇలా మీరు లిరిక్స్ అన్నీ కూడా ఫస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి నేను సాంగ్ 16 సెకండ్స్ వరకు ఉంది, 16 సెకండ్స్ వరకు లిరిక్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకున్నాను. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇంతవరకు వీడియోని సేవ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇలా వీడియోని సేవ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని డ్రాఫ్ట్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అనే ఆప్షన్లో మనం ఇందాక సేవ్ చేసుకున్న ఆ వీడియో క్లిప్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక పైన మనకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు చూడండి నేను థర్డ్ వన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఉన్న ఆ వీడియో క్లిప్ని ఇలా కిందికి జరుపుకోండి. ఇలా సో కింది జరుపుకుంటే ఇలా మొత్తం కూడా బ్లర్ అవుతుంది చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా. సో ఇలా బ్లర్ అయినాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇలా పైన పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇందాక సేవ్ చేసుకున్న వీడియో క్లిప్ని మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఇలా యాడ్ చేసి చూడండి పైన ఈ విధంగా యాడ్ అవుతుంది. సో పైన మనకు మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఆ మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మీరు థర్డ్ వన్ మాస్క్ ఆప్షన్ ఉంది కదా, చుట్టూ కూడా థర్డ్ వన్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని చూడండి నేను ఏ విధంగా అయితే క్రాప్ చేస్తున్నానో సో ఆ విధంగా క్రాప్ చేసుకొని మీకు ఆ ఎడ్జెస్ అన్నీ కూడా రౌండ్గా రావాలంటే కనుక ఇక్కడ చూడండి కార్నర్ ఆప్షన్ ఉంది కదా రౌండ్ది చూడండి. సో ఇలా ఎడం జరుపుకుంటే కార్నర్లో వస్తూ ఉంటాయి. సో మీకు ఎంతవరకు చూడండి ఇలా టోటల్గా రౌండ్ కావాలంటే రౌండ్ ఇచ్చేసుకోవచ్చు. సో మీకు ఎడ్జెస్ ఎంత రౌండ్గా కావాలో అంతవరకు అయితే ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక చుట్టూ మీకు వైట్ అండ్ బార్డర్ కావాలంటే కింద చూడండి ఆ బార్డర్ లైన్ ఇచ్చేసుకోండి. నేను ఒక 5 ఇచ్చేస్తున్నాను చూడండి. సో 5 చేసి చూడండి మనకు కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో వీటితో మీకు అంత వద్దు అనుకుంటే బార్డర్ లైన్ కొద్దిగా తగ్గించుకోవచ్చు చూడండి. మళ్ళీ మాస్క్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఒక 4 ఇచ్చేస్తున్నాను చూడండి. సో 4 ఇచ్చేసి లైట్గా అయితే వైట్ స్ట్రోక్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇక్కడ యానిమేషన్ అనే ఆప్షన్లో ఒక లూప్ అనేసి ఉంది కదా, ఆ లూప్లో సెకండ్ యానిమేషన్ ఉంది కదా, సో ఆ సెకండ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫస్ట్ స్కేల్ ఇలా ఫుల్గా ఇచ్చేసుకోండి. ఇలా ఫుల్గా ఇచ్చేసుకుంటే మనకు అది స్లోగా స్వింగ్ అవుతూ ఉంటుంది చూడండి ఇలా. సో అది స్లోగా స్వింగ్ అవుతూ మనకి ఈ విధంగా లీక్స్ అయితే కనుక రివీల్ అవుతూ ఉంటాయి చూడండి. సో మనకు అటు ఇటుగా స్వింగ్ అవుతూ ఉంటుంది. మీకు కొద్దిగా స్పీడ్గా కావాలంటే అక్కడ మనకు యువతల స్కేల్ ఇంకొకటి కూడా ఉంది కదా, సో రైట్ సైడ్లో ఉన్న స్కేల్ని కూడా అడ్జస్ట్ చేసుకుని ఇంకా స్పీడ్గా మీకు మూవింగ్ అవుతుంది. స్లోగానే మూవింగ్ అవుతే బాగుంటుంది వీడియో అయితే కనుక. సో మనం లిరిక్స్ ఓన్లీ 16 సెకండ్స్ వరకే నేను క్రియేట్ చేశాను కదా, మనకు సాంగ్ 16 సెకండ్సే ఉంది. ఒకవేళ 20 సెకండ్స్ ఉంటే ఫుల్గా ఉంచేసుకోండి. సో నాకు సాంగ్ ఓన్లీ 16 సెకండ్సే ఉంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ ఒక 16 సెకండ్స్కే కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మళ్ళీ సేమ్ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఒక లవ్ పార్టికల్స్ సంబంధించిన వీడియో లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా లవ్ పార్టికల్స్ని ఇలా ఫుల్గా అప్లై చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ పార్టికల్స్ అన్నీ కూడా వీడియోకి అప్లై అవుతూ ఉంటాయి. సో అవి మనకు పైన వస్తున్నాయి కదా, కింద రావాలంటే కనుక ఆ వీడియో క్లిప్ని క్లిక్ చేసుకుంటే వీడియో క్లిప్ పైకి వచ్చేసి పార్టికల్స్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా మొత్తం కూడా యాడ్ చేసుకున్నాక పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది.